అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. నేను ఎందుకు పిచ్చి తుగ్లక్ చర్య అంటున్నా అంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ విధంగా రాజధానిని ఢిల్లీ నుండి ఔరంగాబాద్కు మార్చి, దౌలతాబాద్కు మార్చి, మళ్ళా సాధ్యం కాక మళ్ళా ఢిల్లీకి మార్చినట్లు, ఒకవేళ మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు తెచ్చినా అది ఆచరణ సాధ్యం కాదు, మళ్ళా మామూలు పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. తర్వాత గత 3 రోజులుగా ఈ యొక్క టీటీడీకి సంబంధించిన లడ్డూ లడాయి జరుగుతూ ఉంది. ఇది ఎలా ఉందంటే, ఒక రాజు బంటు కథ జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక రాజు ఎండాకాలం వేటకు పోయినాడంట. మధ్యాహ్నం పూట అంత నిద్ర వస్తున్నట్టుగాని ఒక చెట్టు కింద పడుకున్నాడంట రాజు. పక్కనే బంటు కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది. ఆ బంటు అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి ఆ పక్కన ఒకటి బండ ఉందంట, రాయి బండ. ఆ ఈగను చంపాలని మోదినాడంట. ఈగేమో పారిపోయింది, రాజేమో చచ్చినాడు. ఆ విధంగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నష్టం కలిగించింది? ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి, తిరుమల లడ్డూకు వచ్చేసి ఈరోజు నష్టం కలిగించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు పోయేది దర్శనం కోసం ఎంత పోతారో లడ్డూ కూడా అంత ప్రాముఖ్యత. అటువంటి లడ్డూకు, వెంకటేశ్వర స్వామికి, తిరుమలకు వచ్చేసి అనుమానం వచ్చే పరిస్థితి కల్పించాడు చంద్రబాబు నాయుడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో దాన్ని రాజకీయ కోణంగా ఉపయోగించుకున్నాడు. కానీ నష్టం జరిగింది తిరుమల కొండకు, తిరుమల లడ్డుకు చంద్రబాబు వలన విపరీత నష్టం జరిగింది. ఇక్కడ బంటుకు వచ్చేసి రాజు మీద ప్రేమ లేదని చెప్పలేదు, దాన్ని తోలింటే జరిపోయింది. దాని బదులు మోదినాడు రాయి తీసుకొని. ఈగ పోయింది, రాజు చచ్చినాడు. ఎవరికి నష్టం ఇది? ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన అనాలోచిత చర్య వలన ఈనాడు తిరుమల ప్రతిష్టకు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు, తిరుమల లడ్డుకు భంగం కలిగే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. ఇప్పటికైనా సరే ఒక ఎంక్వైరీ చేసేసాయి. అది సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దానికి కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగింటే ఎవరు కారకులు, ఆ సరఫరాదారులు కారకులా, తర్వాత వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ యూనిట్ వల్ల, విజిలెన్స్ వల్ల, టీటీడీ చైర్మనా, టీటీడీ ఈవోనా, ముఖ్యమంత్రి ఎవరినది విచారణ జరుగుతుంది. అది చేయకుండా వచ్చేసి ఈ విధంగా ఒక విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అపనమ్మకం కలిగేట్టుగా చేయడం అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ఘోరమైన తప్పిదం టీటీడీ విషయం చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పటికైనా ఎంక్వైరీ ఏమో డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ 3 లక్ష్యాల కోసం ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో అటు గాజుల భాస్కర్ గారు ఇంకా చాలా, ఇప్పుడు చేసింది ఒక 10% మాత్రమే కమిటీలు వేశారు. ఇంకా 90% కమిటీలు సభ్యులందరికీ అవకాశం ఉంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో సెక్రటరీస్ వేయాలా, జాయింట్ సెక్రటరీస్ వేయాలా, అనుబంధ సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు వేయాలా, రాష్ట్ర కమిటీ వేయాలా, జిల్లా స్థాయిలో ఇంకా జిల్లా కమిటీ, ప్రస్తుతం ఓన్లీ జిల్లా అధ్యక్షుడు మాత్రమే ఉన్నారు. ఇంకా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ వేయాలి. అదేవిధంగా అనుబంధ సంస్థల జిల్లా కమిటీలు వేయాలి, మండలాధ్యక్షులు, మండల కమిటీలు వేయాలి. కాబట్టి ఇంకా 90% పదవులు ఖాళీగా ఉన్నాయి. అందరికీ అవకాశం కల్పిస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 3 లక్ష్యాల కోసం కృషి చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.